యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 12వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 3వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీలందరితో చెప్పెను. నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచిదరు. యెహోవా మీతో కూడా ఉండును. మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయను. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను సిగ్గుపరచనివ్వడు. ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో, నిందింపబడ్డారో, హింసింపబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి దీవించును. గతంలో నీవు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదములను దేవుడు నీకు రెట్టింపుగా ఆ ఆశీర్వాదమును నీకు దయచేయను. కనుక ఈరోజే నీవు దేవునికి సమర్పించు. దేవుడు మనకు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదములను పొందుకునుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.